హాయ్ రామ్. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏమంటారు, పాలిటిక్స్ గురించి శివాజీ, సురేష్ ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు మెసేజ్ ఇవ్వడానికి. సో నిన్నటిదాకా ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా అనుకున్నాను. కానీ జస్ట్ ఇందాక ఒక ఐడియా వచ్చింది, నేను కూడా వీడియో ఎందుకు అప్లోడ్ చేయకూడదు అని చెప్పి. సో అందుకే ఇలా నీ ముందుకు వస్తాను అనమాట. సో వాయిస్ ఓకే కొంచెం ముందుకు వస్తాను, కనపడుతున్నానుగా. ఈ వీడియో ఎన్నింటికి అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు, కానీ అప్లోడ్ అయిన క్షణం నేను చెప్పేది హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే. యాక్చువల్లీ నీ పక్కనే ఉండాలని అనుకుంటున్నాను, బట్ ఆఫీస్ కుదరట్లేదు. నెక్స్ట్ వీకెండ్ చాలా ఓవర్ యాక్షన్ కంపల్సరీగా కలుద్దాం అనుకుంటాం అలైక్య పెళ్ళికి. సో బాగా నీ నుంచి ఎక్స్పెక్టింగ్ ట్రీటు తొక్కతో అలా ఏం కాదు, కానీ బట్ ఒక హగ్గు. ఒక్క నిమిషం లైన్ కాదు, లైన్లో ఉన్నారా? ఇదిగో ఈ బుక్లో ఫస్ట్ పేజీ నీకోసమే, ఇంకా ఖాళీగానే ఉంటుంది. వచ్చింది ఏంది అని అడుగుతున్నా. ఇది తిప్పండి. ఇంకా జనరల్గా అఫ్కోర్స్ మనకి నీకు నాకున్న ఫ్రెండ్షిప్ ఈ బుక్ మొత్తం అసలు సరిపోదు, అది పక్కన పెడితే. కాకపోతే 2 పేజీలు నువ్వు కాస్త నింపితే నువ్వు ఎప్పుడు కూర్చొని చదువుకోవడానికి కొంచెం పనికి వస్తుంది. సో నీ బర్త్డే గిఫ్ట్గా నేను ఎటు ఏమి ఇవ్వలేకపోతున్నాను, కనీసం నువ్వు నాకు ఈ రాసి పెడితే ఎప్పుడు కనపట్ల కొంచెం బెటర్. ఇంకా చాలా అనుకున్నాను యాక్చువల్గా, బట్ కుదరలేదు. అంటే ఏదేదో అనుకున్నాలే, ఒక సరేలే అన్నీ చేయనప్పుడు ఎందుకు లేకంటే దాని గురించి మాట్లాడుతూ నెక్స్ట్ టైం అయినా ఉపయోగించుకోవచ్చు వాటిని. అండ్ ఇప్పుడు వీడియో కూడా రకరకాలు చేద్దాం అనుకున్నాను, బట్ ఐడియా అనేది ఇప్పుడే వచ్చింది, జస్ట్ ఒక 3-4 అవర్స్ బ్యాక్. ఏదో ఇంకా అలా గడిచిపోయింది. ఏదేమైనా సో ఈ వీడియో ద్వారా పక్కనే ఉన్నానే అనుకుంటూ నాకేదో చూసావు అలాంటివి నేనేం చేయను, చచ్చినా చేయను. ఎందుకంటే ఇంకా ఏం చెప్పలేను. అంతే, హ్యాపీ బర్త్డే, లవ్ యూ ఫర్ ఎవర్ మై డియర్ ఫ్రెండ్.